రికార్డులు సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యమన్న నారా లోకేష్. టీడీపీ కోటి మందితో కూడిన కుటుంబంలా తయారైందని వెల్లడి. కాంగ్రెస్ దాడులు చేస్తోంది, అల్లరి మూకపై చర్యలు తీసుకోండి అంటూ డీజీపీకి కేటీఆర్ విజ్ఞప్తి. ఇష్టానుసారంగా అరెస్ట్ చేస్తే కోర్టులకు సమాధానం చెప్పుకోవాలని కేటీఆర్ అంశంపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన. కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్ కీలక నిర్ణయం. 811 టీఎంసీలలో 2 రాష్ట్రాల వాటాను తేల్చడం ముఖ్యమని వెల్లడి. హైదరాబాద్ లోని అఫ్కల్గంజ్ లో బీదర్ దొంగల ముఠా కాల్పుల కలకలం. అమ్మను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలే బస్ స్టాప్ లో వదిలేస్తారా అన్న సజ్జనార్. రింగ్ రోడ్ సమీపంలోని భూముల్ని ఓ మంత్రి రాయించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఎంపీ రఘునందన్ రావు. యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి 25 లక్షల రూపాయల చెక్కును అందించిన సీఎం చంద్రబాబు. సంక్రాంతి సంబరాలను ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చారన్న పోతిన మహేష్. కోడి పందాల్లో మహిళా బౌన్సర్లను కూడా పెట్టారని విమర్శ. పందేళ్లను నిర్వహించిన ఎమ్మెల్యేలను పవన్ ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్న. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారానికి తెర. నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం. విశాఖ ఉక్కుపై కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్. ప్యాకేజీపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. కేటీఆర్ విచారణ. ఈడీ కార్యాలయం వద్ద పలువురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్. రేవంత్ రెడ్డి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పోస్టర్ను విడుదల చేయడంపై బండి సంజయ్ విమర్శలు. ఢిల్లీలోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదన్న బండి సంజయ్ వ్యాఖ్య. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు. మోడీ రేవంత్ రెడ్డిలను ఎదుర్కొన్న సత్తా తనకే ఉందని వ్యాఖ్య. టెక్నాలజీ మనుషులను ఎక్కడికో తీసుకువెళ్లిందన్న చంద్రబాబు. గతంలో తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే హేళన చేశారని వెల్లడి. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చిందని వివరణ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏస్ నెక్స్ట్ జెన్ కు ఏసీబీ నోటీసులు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఆదేశం. ముగిసిన కేటీఆర్ విచారణ. 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ. 45 కోట్ల రూపాయలు పౌండ్లుగా మార్చి పంపడంపై ఈడీ ప్రశ్నలు. ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త వేతనాలు. ఈ నెల 18న చంద్రబాబు ఇంటికి వెళుతున్న అమిత్ షా. అమిత్ షాకు హై లెవెల్ డిన్నర్ ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు. 19న దావోస్ కు బయలుదేరుతున్న చంద్రబాబు. తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. ఢిల్లీ ప్రజలు మాకు అవకాశం ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి. కోడి పందాల బరి వద్ద జనసేన ఫ్లెక్సీ. నేతలను సస్పెండ్ చేసిన పార్టీ హైకమాండ్. మంచు కుటుంబంలో మంటలు. చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మంచు మనోజ్. సైఫ్ అలీ ఖాన్ ఇంటిని పరిశీలించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ముంబై అండర్ వరల్డ్ ను వణికించిన దయానాయక్. దాదాపు 80 మందిని ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. దయా జీవిత కథతో సినిమాలు నిర్మించిన బాలీవుడ్. అజిత్ పట్టుదల మూవీ ట్రైలర్ రిలీజ్. ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్. యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి మంత్రి లోకేష్ అభినందనలు. నితీష్ ను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించిన లోకేష్. టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్ గా శశాంక్ కోటక్.